Please subscribe Telugu 7 Media. త్రిష లేదా నయనతార అని ఒక ఫిల్మ్ ఉంది. ఆ ఎనర్జీ హీ ట్రైడ్ టు రీక్రియేట్ ఇన్ దిస్ ఫిల్మ్, బట్ ఇన్ అ ఫ్యామిలీ ఫన్ ఫ్రెండ్లీ జోన్. సో హీ వాంటెడ్ దట్ జీవి ఇన్ దిస్ ఫిల్మ్. సో దట్ ఎనర్జీ తర్వాత లైక్ ఫర్ దట్ హీ పోస్టెడ్ రీలోడింగ్. అయితే మీ సినిమాలో మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ బిజీగా ఉన్నారు. సో మీ దగ్గర నుంచి ఏ ఆల్బమ్ వస్తుందన్నా కూడా దాని మీద ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. బట్ మరి మీ సినిమాకి మీరెందుకు చేసుకోలేదు సార్? వేరే వాళ్ళ మ్యూజిక్ ఎందుకు పెట్టుకున్నారు? That time I was doing too many films as music, so I couldn't give that time for them, because if I take up, I have to be 100% dedicated to it. No, so the commitment was too much. So I said, I'll act in this film, you go for music. Then Justin is such a beautiful music director. He's done beautiful songs, and now all his films are big hits. Like Sarva Maya was a blockbuster, Sirai in Tamil was a blockbuster. So again for Happy Raj we are taking his charm. డైరెక్టర్ Because of the tree loading, I want him fully as an actor in this film. So without any music, only I wanted his full acting. హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. Yes. అయితే అబ్బాస్ గారిని మళ్ళీ తీసుకొస్తున్నారు చాలా కాలం తర్వాత. సో అంటే ఆయన రీఎంట్రీకి ఎందుకు ఒప్పుకున్నారు? బికాస్ ఆఫ్ యువర్ స్టోరీ ఐ ఎక్స్పెక్ట్. Yeah, of course, because of the story. So he was looking for a good script for his comeback. He listened almost many scripts. He was not satisfied with the content. So that time I pitched him my story. He liked it very much. I gave him an online narration. He's in New Zealand. At the end of the narration, he just told me, "This is the film I'm going to come back. Looking for the comeback." Yeah. Yes. శశి గారు, జనరల్గా ప్రీమియర్ అంటే వన్ డే ముందు వేస్తారు మీరు. అంటే 25th ప్రీమియర్స్ అన్నారు. 25th లేదా 26th వేస్తున్నారు ప్రీమియర్స్? 25th మీకోసం సార్, ఓకే. 26th ఆడియన్స్ కోసం సార్. అదే అంటే 2 days ముందు జనరల్గా ఎవరో అంటే కంటెంట్ మీద ఉన్న నమ్మకం అనుకోవచ్చు ఎవరు? అంతే సార్. సినిమా అనేది ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషను ప్లస్ ఇవన్నీ కూడా మన ఇప్పుడు ఆదరించున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆ లైన్స్లో ఉంది. ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే అది చెప్పడం జరిగిందండి. గౌరీ గారు నమస్తే అండి, చెప్పండి. తెలుగు నుంచి తమిళ్లోకి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది అక్కడ? చాలా బాగా అనిపిస్తుందండి, చాలా బాగుంది. చాలా అంటే మళ్ళీ ఇది స్ట్రైట్ మూవీ కదా? తమిళ్ స్ట్రైట్ మూవీ, అవునండి. తమిళ్ కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు మిగతా అంటే మీరు ఒక్కరు తప్ప మిగతా ఎవరు కూడా యాక్ట్ చేయలేదు తెలుగులో అంటారా? ఇది హ్యాపీ రాజ్లో తెలుగు వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. అవును. అంటే మరి స్ట్రైట్ తెలుగు అంటున్నారు కదా? లేదు, ఇది తెలుగు డబ్ ఫిల్మ్ అండి. తమిళ్లో స్ట్రైట్ గా చేసాము, ఇప్పుడు ఇది తెలుగులో కూడా మనం చేస్తున్నాం, డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల ఫిల్మ్ఫేర్ అవార్డులో మీరు అల్లు అర్జున్ గారు కలవటం జరిగింది కదా? అవునండి. అది మొత్తం కూడా అంటే మీ బంధువులు ఏదో అనేది మంచి న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది, ఏంటండి అది? అంటే స్నేహ గారితోని ఐ హ్యావ్ వెరీ లూజ్ టైస్ అండి. సో అది అర్జున్ గారికి తెలియడం జరిగిందనమాట. సో ఆయన హీస్ అ వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడతారు, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు. సో మన అమ్మాయి చాలా బాగా చేయాలని చెప్పి వెరీ ఎంకరేజింగ్గా మాట్లాడతారు. సో అలా బంధువులు అనే టాపిక్ వచ్చింది. సార్ శశి గారు నిన్ననే చెప్తాను సార్. జీవి ప్రకాష్ సార్ ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ అంటే ఒక టాప్ టైర్ హీరోస్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక చిన్న డెప్త్ ఉంది. తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళనే రిపీట్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ నుంచి కూడా రిపీటెడ్గా కొత్త వాళ్ళని ట్రై చేయండి అది ఇది అని చెప్పి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రిసైజ్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక హై డిమాండ్ ఉంది. అండ్ మీరు యాక్టింగ్ చేస్తే యు ఆర్ వన్ అమాంగ్ ది అప్కమింగ్ హీరోస్ అనుకో. బట్ ఇన్ మ్యూజిక్ విషయానికి వస్తే యు ఆర్ ఇన్ ద టాప్ 3, టాప్ 4లో ఉంటారు ఎవ్రీవేర్, తెలుగులో కానీ తమిళ్లో కానీ. వై దిస్ యాక్టింగ్ అంటే ఏం చెప్తారు? Sir, I'm acting for last 10 years. Yes, sir. of course. So I've been balancing it. See, even now in Hindi I did for Akshay Kumar sir. In Malayalam I'm going to do a film for Mohanlal sir. So adi scheduling sir. Na proper scheduling ondi. And if when scripts are approaching us for the right role, if you're interested about the script and the role, we take it up. It's not like I'm not like taking everything also. Whatever I'm excited, I'm taking, sir, and I'm happy to be part of good films like Happy Raj. If you watch the film, you will be definitely you will be happy watching the film. Like that's why we are playing the film 2 days before the release, sir.
I think it will be a good film and it's a good role. And I like to be, I don't want to be in any particular list, sir. I want to be a multitasker. Like, see, if in India, if you totally take someone who can act, sing, perform, compose, in that list, finally, after some 30-40 years, I want to be in a very special list, sir. I don't want to be in that regular race. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్. శశి గారు, సార్ చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు ఒక 1 month నుంచి. బిజినెస్లో అది బేసిక్ సార్. అది సో ఏంటి సార్ ఉస్తాద్ ఎలా నడుస్తుంది? బాగుంది సెకండ్ సార్. డే కదా. బాగుంది సార్. సినిమా త్రూఅవుట్ అందరినీ మొత్తం అందరితో ఫాలోఅప్ చేశాను నిన్నంతా. సో ఫస్ట్ హాఫ్ పర్వాలేదన్నారు, బట్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ చెప్పారు. త్రూఅవుట్ యునానిమస్. సో పవన్ కళ్యాణ్ గారిని అలా రోల్లో చూడటం అనేది నిజంగా బ్లెస్సింగ్ సార్ మళ్ళీ ఆడియన్స్కి. సో కమర్షియల్గా సినిమా ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఇది స్టడీ రన్ ఉండే సినిమా సార్ ఇది. సో ఈరోజు ఇంత వచ్చింది, రేపు ఈరోజు పడిపోద్ది అనేది ఉండదు సార్. ఇది స్టడీ రన్. ఈ సమ్మర్ అంతా కూడా హాలిడేస్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇంటర్మీడియట్ అయిపోయింది, రేపు 10th అయిపోతుంది. సో యాజ్ టీస్గా పికప్ అయిపోతానే ఉంటుంది సార్. సార్ ఉస్తాద్ విషయంలో మీరు తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ ముందు రెగ్యులర్ రేట్ల మీద ఇక్కడ వెళ్ళిపోదామని చెప్పి జియో రాకపోయేసరికి అంటే చాలా ప్రొయాక్టివ్గా లాస్ట్ మినిట్ దాకా డిలే చేయకుండా డెసిషన్ తీసేసుకున్నారు. అది చాలా హెల్ప్ అయింది కూడా సినిమాకి. ఇప్పుడు రేట్లు రీజనబుల్గా ఉండడంతో ఫుట్ ఫాల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ మీ డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన సినిమా రాజాసాబ్ మాత్రం లాస్ట్ మినిట్ దాకా ఆ డెసిషన్ తీసుకోవడానికి డిలే చేశారు. ప్రీమియర్స్ అన్నీ ఏమైనాయో మనకు తెలుసు. లాస్ట్ మినిట్లో ఫ్యూ ప్రీమియర్స్ వేయగలిగారు మీరు, మిగతా చోట్ల వేయలేకపోయారు. అండ్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైజెస్తో రెగ్యులర్ డేస్ నుంచి ఎక్కువ ప్రైజెస్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చాలా లాస్ట్ మినిట్లో హడావిడి అయిపోయింది. సో ఏంటి అప్పుడు డెసిషన్కి ఇప్పుడు డెసిషన్ అప్పుడు ఏం చేయలేకపోయారు సార్? అప్పుడు ఏంటంటే సార్, మాకు గవర్నమెంట్ ఒక 5 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ కోర్టులో. అది యాక్చువల్గా మాకు తెలియదు. ఆ 5 కేసుల్ని మేమే పుటప్ చేయాల్సి వచ్చింది. పుటప్ చేసి అది మేము ముందుగా అప్లై చేస్తే ఆ సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే అది కోర్టు వెనస్డే ఈవినింగ్ ఇచ్చింది సార్ జడ్జిమెంట్. అంటే ఆ 5 కేసులను కొట్టేసింది. సో అది మాకు ఆర్డర్స్ రావడానికి వెనస్డే నైట్ అయింది. సో అది వచ్చిన దాకా మనం రేట్స్ అప్లై చేయలేకపోయాం. థర్స్డే మార్నింగ్ అప్లై చేసాం. సో అందువల్ల అది వెరీ షార్ట్ నోటీస్ అయిపోయింది. మాకు అటువంటి కోర్టు ఆర్డర్స్ ఉన్నట్టు కూడా తెలియదు. 5 కేసులది మేము పుటప్ చేసి ఈవెన్ లాస్ట్ 4 days నుంచి మేము ఆ కోర్టుది వాయిదా అడుగుతుంటే మాకు రాల. సో వెనస్డే రావటం, థర్స్డే అప్లై చేయటం. సో ఆ థర్స్డే ఫ్యూ అవర్స్ అవ్వటం వల్ల గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు. బట్ లేట్ నైట్ వచ్చింది. ఇది ఆల్వేస్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు పెద్ద పెద్ద రెవెన్యూసే, అది ఫ్యాన్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ద అమౌంట్స్ వాట్ వీ గివ్. సో బేస్ ఆన్ దట్టే కదండి. బట్ మేము కొంచెం 5 minutes అని చెప్పి ఈవినింగ్ 7 నుంచి చెప్తానే వచ్చారు. సో అది చాలా పెద్ద డెసిషన్ అది. సో టక్కని ఈ రావట్లేదు అని చెప్పి మనం తీసుకోవడానికి అందులో పెద్ద హీరో, సో ఆ ఛాన్స్ తీసుకోలేకపోయాం. బట్ అది ఇట్ ఈస్ డిలేడ్. బట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా డైరింగ్గా తీసేసుకున్నారు కదా సార్? అదే సార్, ఎప్పుడైనా ఒక్కసారి దెబ్బతింటాం అది ఓకే, సెకండ్ టైం అనే ఛాన్స్ తీసుకోకూడదు కదా సార్. సో ఖచ్చితంగా దీని విషయంలో రవి గారు, నవీన్ గారు అందరం కూడా కొంచెం దీనికి అప్లై చేసాము. బట్ దీనికి కూడా అదే ప్రాసెస్ ఉన్నింది. సరే ఎందుకని చెప్పి ముందుగానే మండే ఈవినింగే కాల్ తీసుకున్నాం సార్. సార్ అంటే వరుసగా పెద్ద సినిమాలన్నీ మైత్రికే ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్రొడక్షన్ హౌసెస్ కంటే మీకే ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ మైత్రికే వస్తాయి ఆ సినిమాలన్నీ. సో ఈ రేట్ల కన్ఫ్యూజన్ నైజాంలో అలా నడుస్తూనే ఉంటుంది, ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటుంది. ఏంటి ఇక్కడ దీనికి ఎక్కడ ఎండ్ పెట్టబోతున్నారు సార్? ఈ సినిమా అప్పుడు కూడా మాకు ఇంకో ఛాలెంజ్ వచ్చింది సార్. 90 days ముందు అప్లై చేయాలి రేట్స్ అన్నప్పుడు. దానికి మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు పోయాం. సో అది కూడా మండేకి వచ్చింది ఆర్డర్స్. సో ఎంత షార్ట్ నోటీస్ అయిపోయినాయి మాకు యాక్చువల్గా. సో కాబట్టి ఇంకా నుంచి ఇంకా ఏదో ఒక వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ సొల్యూషన్స్. ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా బెటర్గానే బెటర్గా కాల్ తీసుకుంటామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Director Raja. So Abbas is the heartthrob for the one generation. So generally Abbas is re-entry into the films. There are more expectations for the audience. So how you are projecting his character and how important
that character will play in this movie? Yeah. So Abbas sir will be playing the dad character, heroine's father character. Firstly, I hesitated to ask that character to him because if you see, generally actors who give comeback, that too is almost is coming back after 11-12 years. They won't like to do father role. So I hesitated to ask him, but once he listened to my narration, he was so much happy to do that character. He told the content only matters. I will surely do this role, and this will be my comeback. So and also it has a play between two fathers, if you see in the movie. So George sir is playing hero's father role. I needed another strong father. That's a very important character, another character in the film. So Abbas sir, I thought he would be fit in the role correctly. So I heard that this movie is based on real incidents, and is it your real story, Happy Raj? no, not actually. Like it will relate to everyone. Like every son and father, sons in my age and fathers will relate to the story, and partly like the scenes in this movie, everyone would have experienced in their life at any point of time, sometime. If you see the last scene in the trailer, mostly many sons would have done that. Okay. What is the reason for choosing the GV sir? Yeah, GV sir has a nice innocence. He has that cute naiveness in him. That I saw that in that Trishal Nanayantara, the Tamil movie. I tried to bring back that energy. Other than that, this movie has many characters. So GV sir, what to say? GV sir. So basically, this has like complex lot of characters, and I also, I mean, he says I also gave space for all of them to perform well, and he utilized all of their characters to perform in this film. Good luck for both of you. గౌరీ ప్రియ గారు హియర్. హాయ్ అండి. హాయ్, సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా ఒక డౌట్ ఉంది, చాలా తెలుగు ఆడియన్స్కి. మీరు తమిళ్ హీరోస్తో చాలా రొమాంటిక్గా బిహేవ్ చేస్తారు సినిమాల్లో, తెలుగు హీరోలతో యారోగెంట్గా బిహేవ్ చేస్తారు, అంటే కొడతారు సినిమాల్లో క్యారెక్టర్స్. ఒకటే సినిమాలో కొట్టానండి. అది నేను కంకరం కట్టుకున్నాను అందరినీ కొడతాను. అంటే తెలుగు హీరోస్ మీద ఎందుకు అంత కోపం? నాకేం కోపం లేదు. అలా అయితే నేను అన్ని సినిమాల్లో ఏడుస్తా అంటారు, మరి తమిళ సినిమాల్లో అంతా ఏడుస్తుంది, తెలుగు సినిమాలో అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అంటారు. అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ వెరీ క్యారెక్టర్ బేస్డ్ అంతే. ఓకే. అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, మీరు అది ఇచ్చి ప్రపోజ్ చేశారు. సో ఆ టైంలో ఒక యాక్టర్గా మీకేమనిపించింది? ఆడియన్స్కి యాక్టర్స్ నుంచి చాలా ఇన్స్పైరబుల్ థింగ్స్ చేయాలని చూస్తారు, ఆడియన్స్ నేర్చుకుంటారు, అంటే రోల్ మోడల్గా పెట్టుకొని. మీరు సిగరెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నారు కదా, సో అప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు ఆ పర్టికులర్ సీన్కి? అంటే ఇట్ వాజ్ అ వెరీ సిచ్యువేషనల్ థింగ్ అండి. అంటే సినిమాలో ఈయన కానీ నేను కానీ స్మోక్ చేయము, కానీ ఒక ఇంపార్టెంట్ సినిమాలో ఒక 2-3 ఇంపార్టెంట్ సీన్స్లో ఈయన తీస్తారు, దానివల్ల నాకు కోపం వస్తుంది. సో ఆ చిన్న ఇంపార్టెన్స్ దానికి ఉందన్నమాట. అగైన్ యుల్ సీ ఇట్ ఇన్ ద ఫిలిం, బట్ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ స్మోకింగ్ ఆర్ వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు స్మోక్ అని కదా. ఇప్పుడు సినిమాల్లో స్టార్టింగ్ స్మోక్ చేయకండి వేసినా కూడా అందరు తాగుతూనే ఉన్నారు కదా, మనం ఎంత చెప్పినా. సో మేమేం స్మోక్ చేయాలి చేయకూడదు అని చెప్పట్లేదు, బట్ అది చాలా క్యూట్ ఉందండి ఆ సీన్. ఏదండి? అదే సిగరెట్. మీరే క్యూట్ ఉంది అంటారు, మళ్ళీ మీరే ఏమన్నా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హ్యాపీ రాజా, వీసా అండ్ కిరణ్ బోరం గారు చెన్నై. థ్యాంక్ యూ సో మచ్. జీవి ప్రకాష్ గారు ఎస్టర్డే రిలీజ్ అయిన యూత్ తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది, పక్కా బ్లాక్ బస్టర్ అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో అదే సినిమా తెలుగులో రిలీజింగ్ ఆన్ 26th. కరెక్ట్. మీది నెక్స్ట్ 27th వస్తుంది. ఎలా ఉంది సార్ రెండు సినిమాలు? ఒకటి మ్యూజిక్ అండ్ ఒకటి లీడ్. తమిళ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్.
Last, I mean, 19th Youth was releasing, so we came 1 week later. In fact, I told the producer we should not clash, and we'll both are new film. I mean, like new fresh directors, fresh films. So in 1 week let Youth release. We'll come 1 week later, and producer kit I requested, and that's how we accepted. But Telugu for them they got delayed in their dubbing and all those things. So that was unexpected, Andy. But I wish both should do really well because both I'm involved. ఇందులో లివింగ్ కోరమంగళ డైలాగ్ సో ఇలా కనెక్టివ్గా జెన్జీకి చాలా కనెక్టివ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇది స్క్రిప్ట్ మొత్తం మీకు చెప్పారా లేదంటే లైన్ చెప్పి లైన్ మాత్రం మొత్తం he told me, but what I asked him is after I said it is very nice, but I want to know if the comedy and all is working. You shoot in your iPhone with your assistant directors and come. So he shot some 10 to 15 scenes in his iPhone and he edited and showed me. It was brilliant. Then I got full confidence that okay, this guy can do it really well, because script we are listening, that is one is there, translation is also very important. So he shot it in his iPhone and he showed me. It was very very nice. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో స్టార్ట్లో మీరు కొన్ని రీల్స్ ఇవన్నీ చాలా ఫన్గా ఉన్నాయి. సినిమా మొత్తం అలానే ఉంటుందా? That energy will be there because it is written by one Gen Z kid only. He's a very young boy. It is his first film. So that energy of relatability is there more. The life which he saw is very new. So that perspective and what people can relate to, it will be easy for people. Every scene will have that energy. But more than energy, there is a beautiful message also. It is not one, okay, fun film. We did one film, it is jolly, that's it. It's a beautiful film. It will make you cry. It will make you feel grateful about life. కంగ్రాచులేషన్స్ ఫర్ యూత్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హ్యాపీ రాజ్. Thanks, Andy. Thanks. GV, hi. Dheeraj. Hi, bro. Yeah. So comparatively, your success ratio as an actor is much a bit lower than your the music director, right? So what is your motivation to keep on going with the films? Hope, sir. Hope, and then see, I am an artist. I try, I fail, I correct my mistakes, I win again. That's how in music also it's the same. There are so many films which have bombed also for me in music. I try, I fail, I learn, I correct my mistakes, and I win again. But it's also about building credibility as well as an actor, Yes, definitely, sir. particularly from the producers. 100%, sir. We are trying, sir. We are trying to do our best. For me, I love my passion. It's my craft. I'm trying to get better in it. Even music, I don't take it lightly. See, I do a film, I try, and then I go to the theaters. I see, okay, I could have done this better. I could have done this better. That is there. But success and failure is not in our hands. That is in a release day. There can be some film against date. So anything can happen to any film. That I don't know. But my craft, I try to do my best in it, sir. And director. So what is your what is the impact of Marimuthu on you in terms of writing? What is the Ashwamuthu? Sorry, Ashwath Marimuthu. What is his impact on your writing? Check. Actually, I worked with Pradeep Pragnathan, sir. Ashwath Marimuthu, he also has been part of our team. Ashwath Marimuthu, he has that, he will correct us that the script should go like this, the 3-act structure. You will be very keen on that. We will just discuss randomly, but he will make it into in a shape. It should be in a formula. So he is very strong in that. So I learned many things like that from Ashwath Marimuthu. Pradeep Ranganathan and I have a 5 years travel with Pradeep Ranganathan. So we just jam, we go out, we talk stories like that. Ashwath bro will correct us in this way. So, but both Pradeep and Ashwath are more in their writing. The empathy is the main factor in their writings. You take Dragon or any other films they made. So what will be that empathetic factor for Happy Raj? You're asking the message in the film like that. Not just the message. So it's you take the films of Ashwath or Pradeep. So it will be a core point. The core point of the film will be about the empathy for any specific character. For Dragon, it is about the bonding between father and the son. Okay. So what would be the core point for Happy Raj? Okay. First of all, Pradeep bro and Ashwath bro, they are very socially responsible directors. Not only comedy. They will teach us. They will tell us the script should also have something for the audience to take away. So I inspired from them a lot. And in Happy Raj, like sir said, it has
beautiful relationship between father and son. Other than that, there are many layers in the film. I can't say just one layer. If I can say this is one layer, but other than that, there are many layers in the film. So if you watch the film, you'll get to జీవియనా know. డైరెక్టర్ గారు జీవియనా అంటే మీరు వన్ ఆఫ్ ది రేర్ మ్యూజిక్ కంపోజర్. అంటే క్వాలిటీతో పాటు అటు చాట్ బాక్స్లు ఇస్తుంటారు, ఇటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంటారు. అంటే అది చాలా మందికి సాధ్యం కాదు, క్వాలిటీ కూడా వర్క్ ఇవ్వడం. ఏ స్టార్ హీరో ఫ్యాన్కి చేసిన అంటే ఏ స్టార్ మూవీకి చేసినా కూడా ఆ క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవ్వదు అండ్ ఎక్కడ మిస్ అవ్వదు కూడా. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందన్న మ్యూజిక్ కంపోజ్ చేయడం మీ సినిమాలకు వేరేలాగా ఉంటుంది, అదే పెద్ద సినిమాకి అయితే వేరేలాగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంపోజ్ చేయడం? Composing, oh, I think I'm a more of a story based composer. So for me it's the script. So when I listen to a script, what am I going to space, what soundscape I'm going to space this film into. So first when I hear the script, I think about the soundscape, then I place into the thing. So it's not only about star. Maybe for star, maybe we'll have little more energy on the power and all those things. Maybe little bit of elevation we do. But otherwise, I'm a very much a storyteller. I just try to tell stories through my music. కమింగ్ టు తెలుగు, అంటే ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ రెడీగా ఉంది, ఇరుముడి కూడా వస్తుంది. సో ఇరుముడిలో రీసెంట్ రూమర్ ఏంటంటే ఇరుముడిలో విల్లాలి వీరుడని అయ్యప్ప స్వామి సాంగ్ రీమిక్స్ చేస్తున్నారని వింటున్నాను, అది ఎంతవరకు? There is a lot of request for that song. Let us see what my producers and director tell me. డైరెక్టర్ గారు గౌరీ గారు సార్, అంటే మీ తమిళ్ డెబ్యూ లైక్ మోడర్న్ లవ్ చెన్నై నుంచి కానీ నెక్స్ట్ మన ట్రూ లవర్ చూసాము, లవర్, ఇప్పుడు ఏమో హ్యాపీ రాజు. అంటే తమిళ్ డెబ్యూలో మాత్రం ఫుల్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వస్తున్నాయి. అంటే తెలుగు కూడా స్టార్ట్ చేశారు, బట్ తెలుగులో కూడా చేస్తున్నారు. బట్ తమిళ్ హౌ ఈస్ దట్ రిసెప్షన్? అంటే ఫ్యాన్స్ నుంచి కానీ లేకపోతే ఆడియన్స్ నుంచి కానీ హౌ ఈస్ దట్ రిసెప్షన్? అసలు మామూలుగా లేదండి. అంటే చాలా మందికి నేను తెలుగు అమ్మాయిని కూడా తెలియదు, వాళ్ళు ఇంతగా ఓన్ చేసుకున్నారంటే మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటారు మీరు తెలుగు అమ్మాయా, మేము తమిళ అమ్మాయి అనుకున్నాం. సో అంతలాగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు అని నాకు అక్కడ వచ్చే కథలు కానీ నాకు వాళ్ళు చూపించే ప్రేమ కానీ అభిమానం కానీ ఇట్స్ టూ గుడ్ అండి. వెరీ ఫార్చునేట్. Sir, Last you one have question, said, please. Yeah, you have said that you have came from Pradeep Ranganathan garu school. You are from that school. So Pradeep garu Dude cinema gaani leకపోతే Dragon gaani whatever Love Today gaani, he disturbed many genres mindsets, like emotionalize చేసేసారు ఆయన సినిమాలతో. He has just emotionalized with that realities, whatever he have took the stories. సో ఈ సినిమాలో అటువంటి పాయింట్ తెలుగు ఆడియన్స్కి తెలుగు యూత్కి కనెక్ట్ అయ్యే అటువంటి టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకసారి మళ్ళీ చెప్పరా? సో తెలుగులో అడగండి, నేను వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తాను. సో లైక్ ప్రదీప్ గారు ఏదైతే డ్యూడ్ కానీ లేకపోతే డ్రాగన్ కానీ ఏదైతే 2 ఫిలిమ్స్ ఉన్నాయో, లైక్ లవ్ టుడే ఆల్సో, అవి యూత్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. లైక్ ఎమోషనల్ స్టేటస్లు పెట్టుకుంటూ కూర్చుంటారు డ్యూడ్ బీజిఎమ్స్ కానీ. సో అటువంటి టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ద డైరెక్టర్ అని చెప్పేసి అడుగుదాం. మీ ఒక్క క్వశ్చన్ ఎంత పని చేస్తున్నారా? లాస్ట్ క్వశ్చన్ అన్నప్పుడే There is one more question. నేను చెప్తానండి ఆయన బదులుగా. సో ఇట్స్ అ వెరీ బేసికలీ చాలా రిలేటబుల్ ఫిలిం అండి. అండ్ దాంట్లో చాలా కొంచెం వైరల్ అయ్యే స్టఫ్ కానీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ కానీ చాలా ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే ఒక బాబుకో జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇవ్వడం అనేది రియాలిటీ, కానీ మనం ఆడిస్తూ బొమ్మలు చూపిస్తూ నవ్విస్తూ లాస్ట్లో ఆ రియాలిటీ, ఆ బాధ ఆర్ వాట్ ఎవర్ అనేది మెల్లగా చెప్పకుండా తెలియకుండా చేస్తాం. సో ఈ సినిమా కూడా అలాంటిదే. జీవి గారు, సో మీరు చాలా బాగా తెలుగు అర్థం చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు కూడా. వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఏ స్ట్రైట్ తెలుగు మూవీ? అండ్ తెలుగులో ఎప్పుడు డబ్ చెప్తారు మీరు? Actually, I want to dub, but they didn't even ask me if you want to dub or not. At least for trailer, if they given a chance, I would have dubbed for it. Because I sing in Telugu. I sing a lot of songs in Telugu. But I hope I will do a straight Telugu. I was actually offered few films, but I couldn't take it up. Like Dasara, they offered that Surya's role at that time. But then date, it didn't set that time. Maybe I will definitely like to act something in Can you Telugu. sing a song for us from the movie right now in Telugu?
ఈవిడ కూడా బాగా పాడతారు, సో మీరిద్దరు కలిసి పాడండి బెటర్. హనుమంతుడు ముందు కుప్పిగంతు లేకూడదండి ఆయన పాడు. మీరు స్టేజ్ల మీదే పాడారు కదా గౌరీ గారు. సార్ ఎంత కాదన్నా కో స్టార్ అని చెప్పి అదొక లీనియన్స్ ఉంటుంది, కానీ ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండి. నేను గమనం What song you want me to sing? Anything, yeah. We Telugu audience will accept anything. I'll sing one of my old songs. Okay. ప్రియతమా తిరుగులేని సౌందర్యమా, ప్రియతమా ఊరకలేసే వయ్యారమా, ప్రియతమా తరిగిపోని లావణ్యమా, నా కోసం నేలపైకి నువ్వు వచ్చావా, ఆకాశం మంచు దాకా తీసుకెళ్తావా. Wow, super, super. And one last question for producers. Sir, how happy you are to produce this Happy Raja movie? Yeah, like the movie name, I just want to finish it really sweet and short. We are extremely happy. See, like I said, it's a story that is very rooted. Like, I think somebody asked, what is the difference in the movie here? So, there are a lot of, like our director said, there are a lot of layers in the movie. And the content is very strong. Because of which we are all the actors, everybody were able to perform even better. Because everybody from day one knew that this content would definitely work out really well. And it was all about executing it at the right time and, you know, putting it out to the audience at the right date. So as you can see, because you asked a question to us, to the producers, as you can see, we've closed our OTT, that's a Digital India, and then music is by Sarigama, and then so pretty much almost everything is done pre-business itself, and we're very happy. So it's not just like so we believe in the content and the actors, technicians, everybody from day one they rooted for this movie. Like if you see our technicians who are not here today, they are like our invisible publicist. They promoted the movie each and every day to their, for example, if editor is there, he's editing, multiple movies. So a co-director of that movie might come, an editor of that movie might come. So they all, frame by frame, scene by scene, they love the movie so much that not just in Tamil Nadu, everywhere, even in here, the movie has some expectation and hype is already created around the movie. And it's not just the hype alone. See, everybody who helped us in closing the pre-business, they watched the movie. Only if they liked the movie, they would have, offered that thing. Whether it is Amazon Prime or whether it's Maitri distributors, or anybody. So we're very happy. And then I think all the audience also will be really happy, and it will be a wonderful experience for everybody. So definitely come on 27th and do watch in theaters. Yeah, thank you. Yeah. We are very, very happy. As you could see, the number of logos placed in our posters, and it's our debut, and getting all those brands and making all those people trust on our project is very, very difficult as a debut production house. But we've done it, so we are very, very happy, and we are happy to have Happy Raj as our first film, and with so many names like GV Sir, Gauri, and everyone, Maitri distributing it in Telugu. What more can we ask for? We are very happy. Thank you. Thank you so much to all the media, and advance ga congratulations Happy Raj team andarki kuda. Today RPR was our Vamshi Shekhar, event by UV Media. See all theaters on March 27. Thank you so much.